శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక తులారాశికి చతుర్థ స్థానంలో కుజుడు, శుక్రుడు, బుధుడి ప్రభావం కనిపిస్తోంది. పంచంలో రవిశని యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో రాహు, సప్తంలో బృహస్పతి, వ్యయంలో కేతు. మోక్షము 12 ఉన్నవాడు మోక్షం ఇస్తాడు కానీ ఒక సమస్యను బయటికి తీసుకురావడమే మోక్షం. అంటే ఒక లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని నుండి బయట తీసుకొచ్చే కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ఇష్యూస్ లాంగ్ టర్మ్ ఉంటే దాని మీద కొంత ప్రయత్నాలు చేసుకుంటే అది ఒక సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అది భూమికి సంబంధించి అనుకోండి, వివాహ వ్యవస్థకు సంబంధించిన అనుకోండి, పిల్లల యొక్క సంతానం విషయంలో లాంగ్ టైం ట్రై చేస్తున్నాం దొరకట్లే అవ్వట్లేదు అనుకుంటే ఆ ప్రయత్నాలు చేయడం అనుకోండి. ఏదైనప్పటికీ ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి, గురువు సప్తమ భావంతో చూస్తున్నాడు కాబట్టి తులారాశిని డెఫినెట్గా అనుకుంటే లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమంటే అవన్నీ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. ఆర్థిక బలాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏదైనప్పటికీ కూడా చిన్న డెవలప్మెంట్, చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కొత్త వ్యాపారం శ్రీకారం చుట్టండి, డెఫినెట్గా కొంత గ్రోత్ అనేది వస్తుంది. ఈ 15 రోజులు ఏదైతే మనం చేస్తామో దాని ఇంపాక్ట్ అనేది మనకు డెఫినెట్ లాంగ్ టర్మ్లో మంచి పాజిటివ్గా ఉండే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారికి అనుకూలంగా కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వివాహం చేయాలి లేదా గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇటువంటివి చేయడానికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే సంపూర్ణంగా కనబడుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే క్రూడ్ ఆయిల్ మీద ట్రేడింగ్, మైన్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటుంటే సక్సెస్ఫుల్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తున్నాడు. అలాగే మనం ఇక్కడ మంత్రము, సాధన వాటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తులారాశి వారికి 6వ స్థానంలో రాహు అనేది ఒకటి ఏంటంటే యోగం ఇస్తాడు, ఒకటి దోషం కూడా ఇస్తాడు. డైనమిక్గా ముందుకెళ్ళి వ్యాపార రీత్యా, ప్రొఫెషనల్ రీత్యా ముందుకు తీసుకురావడానికి రాహు అనుకూలంగా ఇచ్చిన ఆరోగ్య రీత్యాకి వచ్చినప్పుడు రక్త సంబంధమైన ఒక సమస్య తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అరిపాదాల దగ్గర కొంత సమస్య తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ న్యూరో సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అధిగమించడానికి, ఆ వేడి నుండి బయటపడడానికి మనం ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకేం వదరాంభూత్ ఉపాసందో మత్కారి సాధే ప్రభావం. ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. డెఫినెట్గా కొన్ని యొక్క నరాలకు సంబంధించిన సమస్య ఏమన్నా కొంతవరకు పరిష్కారం అవడం కాకుండా కొంత మార్గము ఏది ఈ మెడికల్ ఇష్యూస్లోని మార్గాలు కనబడుతుంది. కరైన ట్రీట్మెంట్ కావాల్సిన మార్గాలు కనబడే అవకాశం ఉంటుంది. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, అలా విధంగా ఫిలింలో యాక్టర్ చేసేవాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి. చిన్న అవకాశం అయినా సరే మంచి అవకాశం వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈ మంత్ర సాధన చేయండి. ఆంజనేయ స్వామిని రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.